దగ్గర 3% ఏమో ఎస్టీ ఉన్నారు, బీసీ ఏమో 13% ఉన్నారు, 12% ఏమో అదర్ బీసీస్ ఉన్నారు, 2% యాదవ్ ఉన్నారు, 46% ఏమో వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక్కడ 54% ఏమో కందుల దుర్గేష్ గారికి ఉంది సంక్షేమ ఫలాలు మా మునిబాబు గారి సర్వే ప్రకారం. సో ఎప్పుడైతే ఇది మీకు ఒకటి గుర్తుంచుకోండి, కందుల దుర్గేష్ గారి నియోజకవర్గ మార్పుతో ఆయన ఎలాంటి వైటల్ రోల్ ప్లే చేయగలడు అన్నది అతని ఇండివిజువల్ ఎబిలిటీ మీద ఆధారపడింది. ఎందుకంటే జనసేనలో ఉన్న కొంతమంది ప్రామినెంట్ ట్రేడర్స్లో ఈయనొకడు, అలాగే ఆయన విజయ్ కుమార్కి టికెట్లు సాధించుకోగలిగారు. విజయ్ కుమార్, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఈ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్. సో అంచేత వీళ్ళకి ఒరిజినల్ గా ఉన్న జనసేన వైబ్రేషన్స్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఈయన రాజమండ్రి మీద సెంట్రిక్ గా వీళ్ళందరూ ఆయన గురువుగారి ఆశీస్సులతో రాజమండ్రిని కాంకర్ చేద్దామని రాజానగరంకి కోతవేట దూరంలోనే ఉంటది కదా, కానీ ఆయన నిరదవులకి వెళ్ళారు ఈయన దైవ నిర్ణయం. చూడాలి ఈ కందుల దుర్గేష్ గారి యొక్క ఎబిలిటీ సరే సామర్థ్యానికి తగ్గ ప్రాతినిధ్యం వహించే కార్యక్రమానికే తెరలేకపోతున్నారు అన్నది ఒక ప్రాథమిక అంచనా ఉంది. అండ్ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరి గారు. పురంధేశ్వరి గారు అంటే అనకాపల్లిలో సీఎం రమేష్, రాజమండ్రిలో పురంధేశ్వరి. బీజేపీ పరంగా వాళ్ళకి ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఏం లేని దగ్గర ఎంత ట్రావెల్ చేయగలుగుతారు సార్? 0.84 ఉంది, ఎక్కడ తీసుకొస్తారు వీళ్ళకి? అంటే అక్కడ పార్టీని చూడకపోవచ్చు, క్యాండిడేట్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు. సార్ ఇప్పుడు బీజేపీ పరంగా ఎమ్మెల్యే గెలిచిన క్యాండిడేట్ సత్యనారాయణ గారు ఒక ఉన్నారు. అలాంటి వాళ్ళని అక్కడ స్థానికంగా జస్టిఫై చేస్తూ వాళ్ళ ఎంపీలోనో లేకపోతే ఎమ్మెల్యేలోనో బీజేపీ పరంగా ఇస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. మన క్యాండిడేట్ ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పురంధేశ్వర గారు అధ్యక్షులు కాబట్టి రాజమండ్రి అంటే అవన్నీ వీళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఆ ఎఫెక్ట్ వీళ్ళకి ప్లస్ అవుతుంది అనేది ఒక అంచనా. అలా అంటారు కదా వీళ్ళు. అసలు జనసేన పార్టీ త్యాగాలు బీజేపీ కోసం తెలుగుదేశం కోసం త్యాగాలు చేశారు. రైట్, చూద్దాం మరి. సర్వేలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ ఎడ్జ్ కందుల దుర్గేష్కే ఉంది, నిడదవోలులో కందుల దుర్గేష్ గెలవబోతూ ఉన్నారు అనేది. ఇక నెక్స్ట్ నియోజకవర్గం తాడేపల్లిగూడెం, బొలిశెట్టి శ్రీనివాస్ వర్సెస్ కొట్టు సత్యనారాయణ. కొట్టు సత్యనారాయణ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయనకు పార్టీకి అతీతంగా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే సేవా కార్యక్రమాల్లో ముందుంటారు, ఓపెన్గా మాట్లాడేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. అసలు నాదెండ్ల మనోహర్నే విమర్శించడానికి ఏమాత్రం తగ్గల. అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలి అని కొంతమంది ఒక వర్గం డిమాండ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వార్న్ చేశారట, బొలిశెట్టి శ్రీనివాస్ గారు జోలికి రావద్దు అని చెప్పి. తాడేపల్లిగూడెంలో ఆయన ప్రచారంలో భాగంగా ఆయనకి ఇచ్చిన ఏంటిది టవరింగ్ పర్సనాలిటీ, అంతే కదా, జనసేన పార్టీకి ఒక టవర్ లాంటి వాళ్ళు అని చెప్పేసి అంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా చాలా నష్టపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి సేవా కార్యక్రమాలకో లేకపోతే పార్టీ కార్యక్రమాలకో అడిగిన వాళ్ళకు లేదనకుండా ఇచ్చేయడం, దానికి తోడు అంటే ఆయన ఆర్థిక మూలాల మీద కొట్టేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేది ఆయన మొదటి నుంచి ఆరోపిస్తూ ఉంటారు. ఆర్థికంగా చాలా చితికిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన టికెట్ దక్కించుకున్నారు. రాజకీయాలు అనేది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు. సో బొలిశెట్టి శ్రీనివాస్ వర్సెస్ కొట్టు సత్యనారాయణ ఎలా ఉండొచ్చు? ఇతను ఒక తెల్ల పేపర్ లాంటి సార్, లోపటే ఉంచుకోడు ఆయన. మంచి మిత్రుడు నాకు, మమ్మీ చెప్పేశాడు ఆయన. ఆయనలో ఉన్న గొప్పతనం మీరు అన్నట్టు రాయల మనోహర్లు అటువంటి కూడా స్పేర్ చేయడం. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతానికి, ఉదాహరణకి పార్టీ అంటే ఆయన కన్నతల్లిలా భావిస్తాడు. 100% కమిట్మెంట్ తోనే పనిచేస్తాడు. అసలు ఆ కమిట్మెంట్ కి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన గౌరవమే చెప్పుకోవాలి. ఇక నిజంగా కూడా కొట్టు సత్యనారాయణ గారికి టఫ్ టైమే ఉంది అక్కడ. ఇతని మీద జనసేన పార్టీ అంటూ గెలిస్తే ఖచ్చితంగా ఈయనే గెలుస్తాడు అన్నది నా డ్రాపా యొక్క మొనాటమీని బ్రేక్ చేసే వ్యక్తుల్లో ఇతను ఒకడు. సో ఓవరాల్ గా ఇతనికి ఏంటంటే తాడేపల్లిగూడెంలో 30% కాపు సామాజిక వర్గం, 21% ఏమో ఎస్సీ, సెట్టిబల్ 6% ఉన్నారు, ముస్లిం సామాజిక వర్గం 6% ఉన్నారు, ఎస్టీ 2% ఉన్నారు, ఎస్సీ 11% ఉన్నారు, అదర్ బీసీస్ దగ్గర 49% ఉన్నారు, యాదవ్ సామాజిక వర్గం 6% ఉన్నారు. ఓవరాల్గా 53% వైఎస్ఆర్సీపీ, 47% 44% వైఎస్ఆర్సీపీ, 56% ఏమో జనసేన అన్నది ప్రాథమికంగా ఉంది మా దగ్గర కూడా. సంక్షేమ ఫలాల కన్నా బొలిశెట్టి గారికి అక్కడ ఇండివిజువల్గా స్థానిక లీడరు, చొచ్చుకునే మనిషి అండ్ సింపతి సెంటిమెంట్ చాలా రకాలు ఉన్నాయి. ఆర్థికంగా ఆయన చిదికిపోయింది అక్కడ నిదర్శనం వాళ్ళ ప్రజలే. అయితే తాడేపల్లిగూడెంలో ఆయన్ని నెత్తిమీద పెట్టుకోవడానికి ప్రజలు సమాయత్తమే ఉన్నారనాలి. రైట్. మరి కొట్టు సత్యనారాయణ గారు ఒక నియోజకవర్గంలో ఆయన డిప్యూటీ సీఎం గా, పైపచ్చి అతను స్థానికంగా అతను కూడా ఎంత కదన్నా దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అండ్ పార్టీ ఒక వేవ్ కనుక
స్థిరమైతే ఏమవుతుందో అన్న దానికి కూడా ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ సత్యనారాయణ గారు మాత్రం ఇన్ ద వర్స్ట్